హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్లో ఒక బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు మనము ఫ్రంట్ ఓపెన్ అనేసరికి బ్యాక్ క్లోజ్ ఉండాలి కాబట్టి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసమని ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఓకే, ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. అలాగే ఇక్కడ బ్లౌజు పొడవు ఎంత ఉన్నది అనేది చూసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, మనకి ఈ హ్యాండ్ జాయింట్ అండ్ నెక్ ఇలా ఈ రెండు మధ్యలో సెంటర్ ఇలా పట్టుకోవాలి. అలాగే కింద మనం డాట్ వేస్తాం కదా, బ్యాక్ పార్ట్కి డాట్ దగ్గర ఇలా పట్టుకొని మనం ఇలాగా మార్క్ చేసుకున్నట్టయితే మనకి బ్యాక్ పార్ట్ పొడవు అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ పెట్టుకున్నాము. అలాగే పైన కూడా ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకున్నాము. అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఓకేనా? చూసారు కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత ఉన్నది అనేది మనం టేప్తో కొలుచుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి అంటాం కదా, కాజా పట్టు ఏదైతే ఉందో అది వదులుకొని రిమైనింగ్ అంతా కూడా మనము ఇలా టేప్ సహాయంతో ఇలాగా కొలుచుకుందాం. ఓకేనా? ఇలా టేప్ సహాయంతో ఇలాగా కొలుచుకుందాం. లూజ్గా కాకుండా కొంచెం టైట్గా పట్టుకోండి. కొలుచుకుంటే చూసారు కదా, నాకు 32.5 వచ్చింది. వీడియోలో చూపించినట్టుగా టేప్ని 4 భాగాలు చేసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్ నడుము లూజ్ అనేది వస్తుంది. చూసారు కదా, 8 ఒక గీత అనేది వచ్చింది. ఇక్కడ 8 ఒక గీత వచ్చింది కదా, ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుందాము. అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ పెంచుకుంటాము. 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెంచుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసరికి 5.5 తీసుకుంటున్నానండి. ఓకేనా? 5.5 తీసుకుంటున్నాను. 2.5 అనేది నేను ఇక్కడ వెడల్పు పెట్టుకున్నాను. 3 ఇంచులు వచ్చేసరికి షోల్డర్. ఓకే, ఇప్పుడు చంక డౌన్ వచ్చేసరికి 6 ఇంచులు పెట్టుకున్నాను. ఓకేనా? ఇక్కడ ఎల్ షేప్లో వచ్చింది కదా, దానికి మనము ఇలాగ స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఇక్కడ 8 మీద ఒక గీత వచ్చింది కదా, దానికి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 9 మీద ఒక గీత అండ్ 1/2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 9.5 వచ్చింది. అలాగే 2 ఇంచులు అనేది ఖర్చు కోసం పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకుందాం కలుపుకుంటూ. ఓకే, ఇక్కడ చంక రౌండ్ కోసం ఈ చంక రౌండ్ 1.5 పెట్టుకుందాం. ఈ కార్నర్లో పెట్టుకొని ఇలా కర్వ్ స్కేల్తోని మనం ఇక్కడ రౌండ్ అనేది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మార్క్ చేసి కలర్ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా చంక రౌండ్ చెక్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మాత్రమే మనం యూజ్ చేయాలి, చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకొని ఇలా చెక్ చేసుకుంటే చూడండి, కరెక్ట్గా కలర్ బ్లౌజ్కి నేను చేసిన మార్కింగ్కి కరెక్ట్గా సెట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని ప్రకారం మనము కట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ బ్యాక్ నెక్ కూడా మనం మార్క్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ నెక్ కూడా చెప్పేస్తున్నాను మీకు. ఓకే, ఇక్కడ ఖర్చు దగ్గర పెట్టుకుంటున్నాం కదా, అండ్ పైకి 1/2 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం మార్క్ చేసుకోవాలి అనుకున్నా కూడా మనం ఇందులోనే ఇక్కడ 2.5 నెక్ వెడల్పు పెట్టుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచులు పెట్టుకుందాము. నెక్ షేప్ మనం డ్రా చేసుకోవాలనుకుంటామో ఈ బాక్స్లో మాత్రమే డ్రా చేసుకోవాలి. నేను దీనికి
ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కట్ వర్క్లో ఒక డిజైన్ అనేది కట్ చేసుకోబోతున్నాను. అది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. ఓకేనా, మనం ఎంతెంత ఖర్చులు పెట్టుకున్నాం అనేవి అక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది డ్రా చేస్తున్నాము. ఇక్కడ రెండు హ్యాండ్స్ ఒకసారి కట్ చేసుకుంటాం కాబట్టి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సమానం చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం నేను ముందే పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఓకేనా, చూసారు కదా. ఓకే, ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం పెంచుకున్నాము. అలాగే పైన ఎగ్జాక్ట్ ఫుట్ దగ్గర మార్క్ చేసుకున్నాం, దానికోసం ఖర్చు కోసం పైకి పెంచుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి డౌన్ వచ్చేసరికి 3.5 పెట్టుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఎగ్జాక్ట్ రౌండ్ చంక రౌండ్ కరెక్ట్గా రావడం కోసం ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ మొత్తం చంక రౌండ్ ఎంత ఉంది అనేది కొలుచుకుంటే 11 ఉంది మనకి. 11లో 1 ఇంచ్ మైనస్ చేసుకొని 10 పెట్టుకోవాలి. ఓకే, ఈ 10 నుంచి లోపలికి 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసేసేయాలి. డౌన్ వచ్చేసరికి లూజు మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా పెట్టుకున్నాం. 2 ఇంచెస్ అనేది బయటికి ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ అనేవి కూడా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, మార్క్ చేసుకున్న తర్వాత ఓకే చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలాగా కర్వ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో కట్ చేసుకున్న రౌండ్ హ్యాండ్కి తీసిన రౌండ్ రెండు మ్యాచ్ అయ్యాయా లేదా అనేది మనం ఇలాగా చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మనం బయటికి వదిలేయాలి, ఖర్చు అనేది వదిలేసుకొని రిమైనింగ్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి మనం ఇలాగా చెక్ చేసుకుంటే చూసారా, నేను మార్క్ చేసుకున్న లైన్ అండ్ కింద మార్క్ చేసుకున్న హ్యాండ్ చంక రౌండ్ బ్యాక్ పార్ట్ రౌండ్ కూడా రెండు మ్యాచ్ అయ్యాయి కదా. చూసారా, కరెక్ట్గా మనకి వస్తుంది. ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న విధంగా మొత్తం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఖర్చుల కోసం పెట్టుకున్నామో అక్కడ మార్కింగ్స్ అనేవి ఖర్చులు అనేవి పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి. నేను పేపర్ కటింగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ పార్ట్ తీసుకొని మొత్తం ఎగ్జాక్ట్గా చుట్టూ మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కాబట్టి డౌన్ మనం ఎంత పెట్టుకున్నాం 6 ఇంచెస్ పెట్టుకున్నాం. అలాగే షోల్డర్ ఎంత పెట్టుకున్నాము 5.5 5.5 పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తులో వచ్చింది కదా, ఇక్కడ మనము ఇలా డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోనికి మనము ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా, ఇలా లోతు తీసుకున్నాము. అలాగే మనం ప్రిన్సెస్ కట్ అనేది మార్క్ చేసుకున్నాము. ప్రిన్స్ కట్ వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనము 2.5 అనేది పెట్టుకుందాము. అలాగే డాట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరికైనా 2.5 తీసుకుంటే సరిపోతుంది. బాగా చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే 2 అలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రిన్సెస్ కట్ కోసం 2.5 అనేది డాట్ మార్క్ చేసుకుందాము. అలాగే పొడవు వచ్చేసరికి 4 ఇంచులు తీసుకుందాము. అలాగే నేను ఇక్కడ ఇది 32.5 అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి పావు తక్కువ 4 అలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ కూడా మనం మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారు ఇలా కర్వ్ స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది. ఓకేనా, అంతే. ఫ్రంట్ నెక్ అనేది నేను మీకు మెయిన్ క్లాత్లో చెప్తాను, లైనింగ్లో చెప్తాను. ఓకేనా, ఇక్కడ మనకి పార్ట్ ప్రిన్సెస్ కట్ల సైడ్ పార్ట్ ఉంది కదా, దానికి చంక రౌండ్ దగ్గర ఇలాగా నేను వీడియోలో చూపించినట్టుగా జస్ట్ ఒక పావు ఇంచ్ అనేది ఇలా కర్వ్ తీసుకోండి. ఇలా చిన్నది కర్వ్ తీస్తే మనకి అక్కడ చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఓకేనా ఇప్పుడు మనము కాబట్టి అంటే మనకి ఫ్రంట్ ఓపెన్ ఓప్స్ కాజా కాబట్టి ఇక్కడ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఏదైతే మనం పేపర్ కటింగ్ చేసుకున్నామో దాన్ని మార్కింగ్ చేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చు కోసం అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుందాము. అంటే ప్రిన్సెస్ కట్ సైడ్ జాయిన్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుందాము. అలాగే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు అలాగే నెక్స్ అనేవి నేను నెక్ కట్ వర్క్ మోడల్లో అడిగారండి. నేను అది బక్రం మీద కట్ చేసి మీకు చూపిస్తాను.
ఓకేనా. ఇక్కడ మనం సైడ్ మళ్ళీ మనకి ప్రిన్సెస్ సైడ్ జాయిన్ చేసుకుంటాం కదండి, దానికోసమని ఇక్కడ ఇలాగా మార్కింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైతే మనకి బ్యాక్ పార్ట్ ఉందో బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా చూస్తారు కదా, ఇక్కడ డాట్ కోసం మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, బ్యాక్ సైడ్ డాట్స్ చేస్తున్నామని మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఈ ఫోల్డింగ్ ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టామనుకోండి, మనకి ఇక్కడ ఒక లైన్ ఇలా మనం గోరుతో ఇలా గీసామనుకోండి, మనకి ఇక్కడ ఇలా ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ మనకి కరెక్ట్గా డాట్స్ అనేవి వస్తాయి. మనకి ఇక్కడ డాట్స్ కోసం ఎంత మొత్తం 1 ఇంచ్ అనేది తీసుకున్నాం, ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ మనం ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్ తీసుకున్నాం అనుకోండి, మనకి సైడ్ జాయింట్స్ మనము సైడ్ నడుము దగ్గర అనేది మనకి చాలా మంచిగా ఫిట్టింగ్ అనేది అవుతుంది. దాంతో పాటుగా మనకి ఖర్చు ఏమైనా ఉన్నా కూడా మనకి బయటకు అనేది కనబడదు అనమాట. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా తీసుకోవాలి కదా, ఇక్కడ ఫ్రంట్లోనే మనం ఖర్చు కోసం ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలాగ మనం ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ సైడ్ పార్ట్ కూడా ఫ్రంట్ తీసుకోవాలి కదా, ఫ్రంట్ కూడా ఇలా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఇక్కడ కూడా 2 సైడ్ జాయింట్లు మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. అలాగే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ కూడా మనం తీసుకోవాలి. అంతేనండి బ్లౌజ్ కటింగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.